అనేక రూపాల్లో మనం ఆయా యుగాలకు సంబంధించిన ఇతిహాస చరిత్రలో మనకు అమ్మవారు అనేక రూపాల్లో మనకు కనబడతారు. కానీ రూపం మారకుండా, తన స్వభావం మారకుండా ఉండేటువంటి తత్వం కలిగిన వాళ్ళు పురాణ ఇతిహాసాల్లో ఇద్దరు. ఒకరు శివుడు, రెండవది వారాహి మాత. గట్టిగా వారాహి మాత అని చెప్పాను. మార్కండేయ పురాణంలో చూసిన దుష్ట సంహారం కోసం ధూమ్రలోచనుడు అనేటువంటి ఒక రాక్షసుని చంపి ధూమ్ర వారాహి అయింది వారాహి. అప్పుడు రూపం మారలేదు, ఆమె స్వభావం మారలేదు. అదే విధంగా దుర్గా అవతారంతో పార్వతీ అంశ అయినటువంటి దుర్గమాత రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుని తన ఏకశక్తి వల్ల సంహరించే పరిస్థితి లేనప్పుడు ఆమెలో నుంచి పుట్టినటువంటి ఈ సప్తమాతృక అంశలో పంచమీ నాయకి అయినటువంటి 5వ అవతారమే శ్రీ వారాహి. వారాహి మాత లలితా త్రిపుర సుందరి యొక్క పుష్ప బాణాలతో 5 పుష్ప బాణాలతో జన్మించినటువంటి పంచమీ నాయకి సర్వదేవతల సైన్యాధ్యక్షురాలు. రాజు అనేవాడు యుద్ధం మాత్రమే ప్రకటిస్తారు. బాగా గుర్తు పెట్టుకోండి, రాజు ఎప్పుడు యుద్ధ రంగానికి పోడు. ఎవరైతే సైన్యాధిపతి